నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్. గత వారం రోజులుగా ఇండిగో ఎయిర్లైన్స్ కు చెందిన వందలాది విమానాల రద్దు కావడంతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం పరిస్థితి క్రమంగా అదుపులోకి వస్తోంది. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోలో తలెత్తిన కార్యకలాపాల సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇది పూర్తిగా ఆ సంస్థ అంతర్గత వైఫల్యమేనని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ అడిగిన ప్రశ్నకు సోమవారం రాజ్యసభలో మంత్రి సమాధానమిచ్చారు. విమానయాన సిబ్బంది పని గంటలపై పరిమితులకు సంబంధించిన నిబంధనలను ఇండిగో సరిగ్గా అమలు చేయకపోవడమే సర్వీసుల రద్దుకు దారితీసిందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఈ సమస్యలకు ఏవియేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కారణం కాదన్నారు. నిబంధనలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఒక ఉదాహరణగా నిలిచేలా వ్యవహరిస్తామని ఆయన గట్టిగా హెచ్చరించారు. హైకోర్టు ఆదేశాల మేరకు పైలట్లు, సిబ్బంది విధి నిర్వహణ సమయాలకు సంబంధించిన కొత్త నిబంధనలను ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు. ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు. పైలట్లు, సిబ్బంది, వ్యవస్థ, ప్రయాణికులు అందరి సంక్షేమం ప్రభుత్వానికి ముఖ్యమే. అన్ని విమానయాన సంస్థలు తప్పనిసరిగా నిబంధనలను పాటించాలని మంత్రిత్వ శాఖ చాలా స్పష్టంగా ఉంది అని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఇండిగో విమానాల సంక్షోభం నేపథ్యంలో రామ్మోహన్ నాయుడుకి ప్రధాని నరేంద్ర మోదీ నుంచి పూర్తి మద్దతు లభించింది. ఈ క్లిష్ట సమయంలో సమర్థంగా వ్యవహరిస్తున్నారంటూ మంత్రి పనితీరును ప్రధాని స్వయంగా ప్రశంసించారు. ఇండిగో సమస్యపై రామ్మోహన్ నాయుడు సమయస్ఫూర్తితో వ్యవహరించారని, శాఖాపరంగా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకున్నారని మోదీ కితాబిచ్చారు. ప్రస్తుతం వస్తున్న విమర్శలు, ఆరోపణలను పట్టించుకోకుండా ముందుకు సాగాలని రామ్మోహన్ నాయుడుకి ప్రధాని మోదీ సూచించారు.